ఎకరాకి 35 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చేటువంటి పాటూరు సీడ్స్ వారి దుర్గా 120 అనేటువంటి రీసెర్చ్ వెరైటీని సాగు చేసేటువంటి ఇద్దరు రైతులు మనతో పాటు ఉన్నారు. ఎకరాకి సాగు చేసుకున్నట్టయితే 15 కిలోల చొప్పున దాదాపు 2 ఎకరాలకి 3 ప్యాకెట్లు వేసుకున్నామని చెప్తున్నారు. మార్కెట్లో వచ్చేసి ఒక ప్యాకెట్ 10 కిలోలు ఉంటుందని చెప్తున్నారు. 120 రోజుల పంట అని చెప్తున్నారు. వరిలో వచ్చే అగ్గి తెగులు, సుడిదోమ, మెడవిరుపు, కాండంతొలుచు పురుగులు సైతం తట్టుకొని పెరిగేటువంటి రకంగా చెప్తున్నారు. రెండోసారి సాగు చేస్తున్నామని చెప్తున్నారు రైతులు వచ్చేసి. పోయిన సంవత్సరం వానాకాలంలో సాగు చేసినట్టే ఎకరాకి 35 క్వింటాలు వచ్చాయని చెప్తారు. ఐకేపీ సెంటర్లో అమ్మిన సందర్భాల్లో 2300 రూపాయల చిల్లర ఏ గ్రేడ్ లో పోయిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేము దాదాపు 2 ఎకరాల్లో సాగు చేశామని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, రైతులు నిజంగా సాగు చేసుకోవచ్చా? విత్తనాన్ని ఏ విధంగా అనిపిస్తుంది మీకు? విత్తనం నాణ్యత బాగుంది, నాకు ఫీలింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి 100% సాగు చేసుకోవచ్చు. సార్ మీరు ఒక పెద్ద మనిషిగా చెప్పండి, విత్తనం ఏం చేస్తున్నాం అంటే ఏదో బోకస్ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. 2 కార్లు వానకాలం యాసంగి పెట్టి చూసినాం కాబట్టి ఎవరిని మోసం చేసే అవసరం లేదు. చాలా పంట బాగుంటది, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. రైతులు అవసరం లేదు, చాలా పంట బాగుంటది, సాగు చేయొచ్చు, రైతులు సాగు చేసుకోవచ్చు. రోగం తక్కువ, మంచి విత్తనం, మెడర్ పోదు, పురుగు తట్టుకుంటది. పురుగు ఏ పురుగుకైనా ఇది అడ్డం పడేది కాదు, చాలా బాగుంటది అనేది చూస్తున్నారా. రైతు యొక్క అనుభవాలు కూడా ఈ విధంగా ఉన్నాయి.